భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారంటూ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఖండించడం జరిగింది. గుడివాడలో టిట్కో ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీ చేసిన వ్యక్తి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి మాట్లాడేదా అంటూ ఎమ్మెల్యే రాము ఘాటుగా స్పందించారు. వైసీపీ వాళ్లకు కేవలం పడగొట్టడం మాత్రమే తెలుసని, నిర్మాణాలు వాళ్లకు తెలియదంటూ విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుమతులకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అడుగులు వేస్తే దానిని మేమే నిర్మించామంటూ వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది అంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి క్రెడిట్ చోరీ అంటే ఏంటో చెప్పాలంటే బేసిక్గా మీకు స్పష్టంగా ఒకటి చెప్పగలం. బేసిక్గా మేము చిట్కోయిలు కట్టిస్తే హడావిడిగా రంగులు వేసి గబుక్కుని ఏమున్నాయి ఏం లేదు అని చెప్పేసి గబుక్కుని వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకుంటాం అనేది క్రెడిట్ చోరీ. వాస్తవానికి యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ రావాలంటే మీరు ఎవరైనా కానీ తెలుగు ప్రజలందరికీ చెబుతున్నా, ఎవరైనా కానీ గుండెల మీద చేసుకుని మావాడు ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన లేదు, ఈ మన పాత ఎమ్మెల్యే పేరైనా కానీ ఒక ప్రాజెక్ట్ని దానికి డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాన్ని ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయించుకొచ్చే కెపాసిటీ ఎవరిని ఉంటే చెప్పండి. వీళ్ళకి మీరు కూడా ఇంకోటి చెబుతున్నా, వాళ్ళకి కూలదోస్తుంది తప్పితే కడతాం అనేది తెలియదు. ఏదైనా కానీ కూలదోయటం వరకు మాత్రం గ్యారంటీగా పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. మీకు అంతా తెలిసిందే. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించుకుంటాం అనేది చాలా పెద్ద విషయం. అది వీళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయి 4 కాగితాలు రాసేసి దీంట్లోంచి పెట్టేస్తే మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వడంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ ఇచ్చేదండి. బేసిక్గా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది, దానికి అన్నీ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్లాన్ చేశారు. మనకి వీళ్ళు చేసాం అంటున్నారు. అప్పుడుకి ఎంత కట్టు ఉందో మీరు ఒకసారి చూడండి. మా గవర్నమెంట్ వచ్చేసరికి మీకు ఎంత కట్టు ఉంది, ఎంత ఎయిర్పోర్ట్ కట్టు ఉన్నది అనేది ఒకసారి చూడండి. అసలు పునాదుల మీద ఉంది ఎక్కడ చూసినా కానీ. ఈ 2 ఏళ్లలో ఆగమేఘాల మీద ఫినిష్ చేయించుకుని వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అంతే. వీళ్ళకి కడతం చేత కాదు, అంటే ప్రాజెక్ట్ తెచ్చుకుంటాం చేత కాదు, కడతం చేత కాదు. కట్టిన తర్వాత ఎవరో వచ్చి కడితే మాత్రం మేం చేసాం 5 ఏళ్ల పాటు అంతా నాశనం చేసి పెట్టిన వ్యవస్థలన్నింటినీ మేము మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాం. అంత చేతనైన వాళ్ళు అయితే ఎందుకు ఫినిష్ చేయాలి? 5 ఏళ్ళలో ఎయిర్పోర్ట్ అవదా? చేతనాడు అయితే 5 ఏళ్ళలో ఎయిర్పోర్ట్ అవదా? ఏం చేశాడు? ఏమీ చేయలేదు, అక్కడ పెట్టి కూర్చున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మేం కట్టామని చెప్పుకోవడానికి ఆస్కారం లేకపోయినా కానీ, జనాలు నవ్వుకుంటున్నా కానీ చెప్పుకోవడానికి. ఎందుకంటే అసలు వాళ్ళకి అంటే మైండ్లోనే తేడా ఉంటుందేమో. బేసిక్గా దే ఆర్ ఆల్ అంటే వైర్డ్ ఫర్ ఇట్ అనమాట. ఏదైనా కానీ మన అధినాయకుడు ఈ చెప్పగానే వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళకి ఏం తెలియదు, ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. వీళ్ళందరికీ దీంట్లోకి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పనికి వాళ్ళందరినీ పెట్టుకుని మనకి చేసుకుంటూ అనవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు వల్లే వచ్చింది. ఇంకా ఒక విషయం ఏంటి చెప్పనా, చెయ్యాలి అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అయినా చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ప్రాజెక్టులన్నీ అలా కంటిన్యూ చేసుకుంటే చాలు ఆయనకి బోల్డ్ అంత పేరు వచ్చేది. వాళ్ళ ఆయన అదే చేశారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో రింగ్ రోడ్డే కానీ, హైదరాబాద్లో ఎయిర్పోర్టే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు అన్నీ తీసుకొచ్చి అక్కడ అప్రూవ్ చేయించుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఏం చేశాడంటే అది కంటిన్యూ చేసుకున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయనకేమో అది కూడా చేత కాదు, ఎందుకంటే కంటిన్యూషన్ కూడా చేయలేడు, చేత కూడా కాదు. సో అట్లీస్ట్ అదన్నా చేసి ఉంటే ఆయనకు ఎంతో కొంత క్రెడిట్ అని మేమే ఇచ్చేవాళ్ళం. మా క్రెడిట్ మొత్తం తీసుకోవాలి, మాకు ఎప్పుడు ఉండదు. ఏ మాత్రం వాళ్ళ హస్తం ఉన్నా కానీ చేసే పని మీద మేము క్రెడిట్ ఇవ్వడానికి మేము బాధపడం. వాళ్ళకి చేసిన దాన్ని చేసినట్టే చెప్తాం అనేది కూడా చెప్తున్నాం.